హాయ్ హలో అందరికి నమస్తే. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఇబ్బందులు పెట్టారని చెప్పి లైట్లు ఆర్పేసి లాఠీలతో కాళ్ళపైన కొట్టారని చెప్పి గుండెలపైన కూర్చొని పిడిగుద్దులు గుద్దారని చెప్పి సో వాళ్ళందరూ ఎవరనేది తెలియాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పి రఘురామకృష్ణరాజు కోరుకున్నారు. ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి ఆయన భావించారు. సో ఆ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తన కేసుకు సంబంధించి ఏమైందని చెప్పి లేఖలు రాస్తూ ఉన్నారు. గతంలో ఆయన లేఖ రాసినప్పుడు మరి అది గుంటూరు అడిషనల్ ఎస్పీకి ఆ కేసు అప్పగించడం జరిగింది. పూర్తిస్థాయి విచారణ చేయడం లేదని చెప్పి ఉద్దేశంతో ఒంగోలుకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ కేసుకు సంబంధించి. సో కొంత వాటికి సంబంధించి మొన్న తులసిబాబును, అది టీడీపీ పార్టీకి చెందినటువంటి గుడివాడ ఎమ్మెల్యే ఎవరైతే వెనిగండ్ల రాము ఉన్నారో ఆయన అనుచరుడు అని చెప్పబడుతున్నటువంటి తులసిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన విచారణలో కొన్ని విషయాలు చెప్పలేదని చెప్పి రిమాండ్ కూడా పంపించారు, విచారణ చేయాల్సింది ఇంకా అని చెప్పి. సో ఈ క్రమంలో తులసిబాబు మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఈయన బెయిల్ పిటిషన్ వేయగానే రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళి ఆయనకు బెయిల్ పిటిషన్, ఆయన అనగానే బెయిల్ ఇస్తే నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది, ఆయన వల్ల సాక్షులను కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో ఈ రకంగా ఆయన కేసు నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు అసంతృప్తితో ఉన్నారు, తన సహచరులతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ శిక్ష పడుతుందని భావించాను కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేయటం లేదు. దానికి ప్రధాన కారణం మాజీ సిఐడి బాస్ ఎవరైతే ఉన్నారో సునీల్కి సంబంధించి నేను ఏదైతే ఆయన సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఏదైతే కోరుకున్నానో మరి ఆ రకంగా చేయకుండా, సస్పెండ్ చేయకుండా విచారణ కమిటీ వేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఆయన ఆల్రెడీ డీజీగా ఉన్నారు, అంటే అధికారం చేతిలో ఉంది. మరి అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరు చెప్తారు? ఖచ్చితంగా ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారు. కాబట్టి ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు? గతంలో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి ఏ రకంగా చేశారు అది గుర్తు చేసుకోవాలి. పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేశారు. సో మరి ఇప్పుడు ఎందుకని ఆ రకంగా వీళ్ళు నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు బాధపడతా ఉన్నారంట. మరి ఇదే కాకుండా ఆసుపత్రిలో తనపైన తప్పుడు వాంగ్మూలం ఇచ్చినటువంటి డాక్టర్ ప్రభావతికి సంబంధించి కూడా మీరు పట్టించుకోవట్లేదు. మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నా కూడా ఆమె గురించి పట్టించుకోవట్లేదు. సో ఈరోజు ఆమె బెయిల్ పిటిషన్ వేసినప్పుడే, సో కోర్టులో అక్కడ బెయిల్ పిటిషన్ తిరస్కరించినప్పుడే ఆమెను ఎందుకని మీరు అరెస్ట్ చేయలేదు, ఎందుకని విచారణ చేయలేదు అప్పుడు ఆమెను. సో ఇప్పుడు ఆమె తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె గుంటూరులో కడుతున్నటువంటి కాంప్లెక్స్లకు సంబంధించి కూడా అవినీతి అక్రమంగా కడుతున్నటువంటి చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఆమె గురించి పట్టించుకోవడం లేదు. సో ఇవన్నీ ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నా కేసులో అని చెప్పి రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒకటే పార్టీలో నిందితుడు బాధితుడు ఉండడం ఏంటి? తులసిబాబు ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్నారో ఆ తులసిబాబును పార్టీ నుంచి ఎందుకని సస్పెండ్ చేయడం లేదు? మరి అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వెనిగండ్ల రాము ఎవరైతే గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారో కోర్టు దగ్గరికి రావడం, కోర్టు దగ్గర ఆయనను పరామర్శించడం, అక్కడ కొంత వాగ్వాదం జరగడం, ఆ క్రమంలో గుడివాడ రండి రా చూసుకుందామని చెప్పి వాళ్ళు సవాలు విసరడం, ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకని పార్టీ ఆ వ్యక్తిని సస్పెండ్ చేయలేదు? ఎందుకని ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు? ఇంత నిర్లక్ష్యం దేనికి? నా కేసు విషయంలో అక్కడ కోర్టు దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ, మరి ఎమ్మెల్యే ఫోటో ఉన్న ఫ్లెక్సీ, తులసిబాబు ఉన్నటువంటి ఫోటో ఉన్న ఫ్లెక్సీ, ఈ ఫ్లెక్సీలు పట్టుకొచ్చి హడావిడి చేస్తూ ఉంటే వైసీపీ పార్టీలో నేనంటే కోపం ఉన్నటువంటి వాళ్ళు మరి తులసిబాబు సమక్షంలో పార్టీలో చేరి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొచ్చు కదా. మరి ఇంత జరుగుతున్నా కూడా ఆయనకు ఎందుకని సోకాస్ నోటీసులు ఇవ్వలేదు? అంటే మేనేజ్మెంట్ కోటాలో టికెట్ ఇస్తే ఈ రకంగానే ఉంటుందా? అంటే ఆయన సస్పెండ్ చేస్తే ఆయన పైన చర్యలు తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఏముంటుంది? ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు, ఇంకొకరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం లేదు? పార్టీ క్యాడర్ కూడా బాధపడతా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి కేసులు పెట్టించుకున్నటువంటి వీళ్ళందరూ గతంలో ఏ రకంగా బాధలు పడ్డారో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎందుకని వదిలేస్తూ ఉన్నారు? సస్పెండ్ చేయకుండా విచారణ పేర్లతో మరి కాలయాపన చేస్తూ ఎందుకని ఈ రకంగా చేస్తూ ఉన్నారు? మరి సస్పెండ్ ఆపినటువంటి శక్తులు ఎవరు? మరి ప్రభావతి విషయంలో ఎందుకని లైట్ తీసుకున్నారు? అటువంటి తులసిని పార్టీని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? మరి ఎమ్మెల్యేకు సోకాస్ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? ఇట్లా రకరకాల ప్రశ్నలు రఘురామకృష్ణరాజు వేస్తున్నారట. పైగా ఇంకొక విషయం ఏం చెప్తారంటే మాజీ సిఐడి సునీల్ గురించి, మాజీ సిఐడి సునీల్పై క్రిమినల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉన్నందున ఆయన రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేయాలి. సో ఇలాంటి అవకాశం ఉన్నా కూడా సస్పెండ్ చేయకుండా విచారణ చేస్తూ ఉన్నారు. సో దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది. సో ఆయన సామాజిక వర్గం ఓట్లు పడవనో లేకపోతే ఏదో శక్తులు ఆపుతా ఉన్నాయి. సో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు కానీ నాకు ప్రయారిటీ ఇవ్వడం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు బాధపడతా ఉన్నారంట. సో ఈ క్రమంలో గతంలో ఏదైతే ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని చేశారో అదే రకంగా రచ్చబండ కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉందంట. చూసాం కదా గతంలో రచ్చబండ కార్యక్రమం అంటే ఏ రకంగా చేశారైనా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం పొద్దున్న లేస్తే ఏ ఛానల్లో అయినా కూడా
ఈయన మాటలే, ఈయన తిట్టడమే, సైగలు చేయడం, ఇట్లా అనడం రకరకాలుగా మనం చూసాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి కోసం అనవసరంగా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి ఈ రకంగా కాకుండా విచారణ చేపట్టిన తర్వాత నిజంగా కనుక తప్పు ఉందంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేటువంటిది మరి కొంతమంది యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. ఈ వైసీపీ పార్టీ వాళ్ళను అసభ్యకర పోస్టులు పెడుతున్నారని అరెస్టులు చేయడం, కోర్టుల్లో ఈ సెక్షన్లు చూసి కోర్టే విస్మయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కేసు ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంటని కూడా. అదే కాకుండా కూటమిలో కూడా జనసేన టీడీపీ మధ్య వీళ్ళ మధ్యలో కూడా కొంత చర్చ నడుస్తుంది, గ్యాప్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ అవుతూ ఉంది, నారా లోకేష్ని తొక్కేస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీడియాలు కానీ వీళ్ళ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరి ఇలాంటి ఏదో తీసేసుకొని ఓ నిర్ణయం తీసేసుకొని ఈయనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే విధంగా అక్కడ వాళ్ళని సస్పెండ్ చేసేస్తే ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా రఘురామకృష్ణ తన కేసుకు సంబంధించి ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడతా ఉన్నాడు. సో చివరికి రఘురామకృష్ణరాజుకి రచ్చబండే గతి అవుతుందేమో అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు.